హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు స్పెషల్ అల్లం పచ్చడి చేస్తున్నాను. ఒకసారి చూడండి. మా ఆయనకి సర్ది బాగా అయిందంట, అల్లం పచ్చడి చేయమన్నాడు, అందుకే చేస్తున్నా ఫ్రెండ్స్. బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సర్దులున్నా జలుబులున్నా మంచిగా తగ్గిపోద్ది ఫ్రెండ్స్. ధనియాలు కొంచెం, జీరా కొంచెం మంచిగా వేసి కలుపుతూ ఉంటే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి మీ ఇంట్లో కూడా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం కరివేపాకు కూడా వేయాలి. బాగా పచ్చి ఉల్లిగడ్డ కూడా ముక్కలు కూడా వేయాలి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఉల్లిగడ్డ ముక్కలు వేసి ఒకసారి కలుపుకొని కొంచెంసేపు చల్లారినాక మిక్సీ జార్లో తీసుకుందాము. కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి, బాగా పిసుక్కొని ఆ గుజ్జు దాంట్లో పోసుకోవాలి. మిక్సీ జార్లోని కొంచెం గుజ్జు పోసుకుంటే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్, సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఇలా పడతా ఫ్రెండ్స్, అంత మెత్తగా కాదు, మరీ అంత గట్టిగా కాదు, కొంచెం గిన్నెలో తీసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అల్లం పచ్చడి. ఇప్పుడు అందరికీ జ్వరాలు, దగ్గులు, జలుబులు అన్నీ వస్తున్నాయి కాబట్టి కంపల్సరీగా ట్రై చేయండి. కొంచెం టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. బాగుంది ఫ్రెండ్స్, పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? బాయ్.